నమస్కారం. 29 మే 2026 శుక్రవారం. ఈ రోజున బుధుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. బుధుడి యొక్క ఈ మిథున సంక్రమణ జూన్ 22, 2026 వరకు ఉంటుంది. ఈ రోజు నుంచి బుధుడు 22 జూన్ 2026 వరకు ఉంటారు. ఇది బుధుడికి మిథున రాశి అన్నది స్వక్షేత్రం, అంటే అత్యంత బలమైన స్థానం అన్నమాట బుధుడికి ఇది. ఇలా బుధుడు ఎవరి జాతకంలో అయితే వ్యక్తిగత జాతకంలో బుధుడు అనుకూలంగా ఉంటారో వారు 22 జూన్ 2026 వరకు అతి చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. వివిధ రాశుల వారు తమ వ్యక్తిగత జాతకంలో అనుకూలమైనటువంటి బుధుడిని కలిగి ఉంటే ఎటువంటి ఫలితాలు పొందుతారో మీకు వివరిస్తాను. మేషరాశికి చెందిన వారు తమ సోదర సోదరి వర్గం సహాయంతో ఆర్థికంగా లాభపడతారు, తగాదాల్లో విజయాన్ని పొందుతారు. వృషభ రాశికి చెందిన వారు ఆర్థిక విషయాల్లో ఎదుగుదల గమనిస్తారు, సంతానపరమైన విషయంలో శుభవార్తని వింటారు. మిథున రాశికి చెందిన వారు ఉద్యోగ జీవనంలో ఉన్నతిని ప్రమోషన్ ఆశించవచ్చు. మాతృవర్గం వారి సహకారం వల్ల ఒక పెద్ద లాభాన్ని పొందుతారు. కర్కాటక రాశికి చెందిన వారు కుటుంబ సభ్యుల సహకారంతో లాభాలు పొందుతారు, ఆర్థిక రుణాల నుండి బయటపడతారు. సింహరాశికి చెందిన వారు సమాజంలో పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వారి స్నేహాన్ని పొంది వారి వల్ల జీవితంలో పురోగతిని అనుభవిస్తారు. కన్యారాశికి చెందిన వారు ఉద్యోగ లేదా వ్యాపార పరంగా ఒక భారీ కాంట్రాక్ట్ని పొందుతారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి కన్యారాశి వారికి ఈ బుధుడు మిథున రాశిలో ఉన్నటువంటి జూన్ 22 వరకు బాగా కలిసి వస్తుంది. తులారాశి వారికి విదేశీ ఉద్యోగపరమైనటువంటి లేదా పరదేశ నివాస సంబంధమైనటువంటి విషయాల్లో లాభాలు పొందుతారు. వారసత్వ సంబంధంగా కూడా మీకు ఉన్నటువంటి చికాకులు తొలగిపోతాయి. తులారాశి వారికి చాలా కాలంగా తులారాశి వారు ఎదుర్కొంటున్న కుటుంబపరమైన ఖర్చులను కూడా తగ్గించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు దీర్ఘకాలికంగా బాధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు, నూతన స్నేహాలు ఏర్పరచుకుంటారు. ఆ నూతన స్నేహాల వల్ల మ్యూచువల్ బెనిఫిట్స్ పొందగలుగుతారు. ధనురాశికి చెందిన వారికైతే అవివాహితులకు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. కుటుంబ జీవనంలో ఉన్నవారికి జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైనా ధనుర్రాశికి చెందిన వారు పర్మనెంట్ అవుతుంది అని వెయిట్ చేస్తే ఈ కాలంలో తప్పకుండా ఉద్యోగ జీవితంలో ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు. మకర రాశికి చెందిన వారికి శత్రు సంబంధ విజయాలు ప్రాప్తిస్తాయి, అనుకూలమైన కోర్టు తీర్పులు పొందుతారు. అలాగే మకర రాశికి చెందిన వారి పుత్ర సంతానం, ఎదిగిన పుత్ర సంతానం కలిగిన వారు వారి సంతానం వల్ల చక్కటి సౌఖ్యాన్ని పొందుతారు. కుంభరాశికి చెందిన వారు సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు. దీర్ఘకాలికంగా బాధపడుతున్న ఆరోగ్య సమస్యల నుంచి కుంభరాశి వారికి చాలా ఉపశమనం లభిస్తుంది. మీనరాశికి చెందిన వారికి కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. మీ జన్మస్థానంలో వీరు ఆశించిన అభివృద్ధి పొందుతారు. మరియు మీనరాశికి చెందిన అవివాహితులకు వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఈ యొక్క ఫలితాలన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకంలో బుధుడు అనుకూలంగా ఉన్నప్పుడే లభిస్తాయి. బుధుడు మీ వ్యక్తిగత జాతకంలో నీచ స్థానంలో కానీ, శత్రుస్థానాల్లో కానీ, లేదా శత్రుగ్రహాలతో కానీ, వ్యయస్థానాలు లాంటి స్థానాల్లో కానీ ఉంటే కనుక ఈ ఫలితాలను పొందరు, అంటే వ్యతిరేకమైన ఫలితాలు ఏర్పడతాయి. కానీ బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. బుధుడు సాధారణంగా చాలా మంచి గ్రహం అయిన బుధుడు ఏ విధంగా ఉన్నా కూడా జాతకంలో మంచి ఫలితాలను ఇస్తారు. కాబట్టి అందరికీ కూడా ఈ బుధుడి యొక్క సంక్రమణ వల్ల మంచి జరుగుతుందనే అనుకుందాం. నేను ఇప్పటి వరకు చెప్పిన ఫలితాలు కాకుండా ఎవరి వ్యక్తిగత జాతకంలో బుధుడు షష్టాష్టమ వ్యయాల్లో కానీ వేరే దోషాలతో కానీ కూడి ఉండి నైసర్గికంగా ఉంటే వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఏర్పడతాయి. అటువంటి వారు మీ యొక్క వంశ లేదా కుటుంబ బ్రాహ్మలకి కేజింపావు పెసలు దానం ఇవ్వండి. బుధవారం పూట కొంచెం సమస్యల తీవ్రత తగ్గుతుంది. లేదా నేను చెప్పేటటువంటి ఈ బుధగ్రహ స్తోత్రం రోజుకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. అప్పుడు ఈ ఏమైనా చెడు ఫలితాలు ఏర్పడుతుంటే బుధుడు మిథున సంక్రమణ వల్ల ఆ ఫలితాల నుంచి మీరు కొంచెం ఆ తీవ్రత నుండి బయటపడతారు. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో బుధుడు ప్రతికూలంగా ఉన్నారో వారు
నిత్యం అంటే జూన్ 22, 2026 వరకు ఈ మంత్రాన్ని పఠించండి. ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధమం ప్రణమామ్యహం. మరొక్కసారి, ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధమం ప్రణమామ్యహం.